హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. మసాలా చికెన్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మేము నెల్లూరులో ఇలానే తయారు చేసుకుంటాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ కూడా అయిపోతుంది. మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను, చూద్దామా. నేను ఈ చికెన్ కర్రీ కోసము కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా చెక్క, లవంగము, యాలగలు ఇవి వేసి నేను మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నానండి. ఈ కర్రీ కోసము ప్యాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేశాను. ఆయిల్లో ముందుగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కారం వేస్తున్నాను. ఈ కారం ఆయిల్లో వేగితే ఏంటంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఈ కారం వేగిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసాను. ఇదంతా బాగా వేగాలి, పచ్చివాసన పోవాలి. తర్వాత ఆయిల్లో ఇదంతా వేగిన తర్వాత నేను పసుపు, ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ మసాలా అంతా వేగింది అంటే ఆయిల్ బయటకు వస్తుంది. సాల్ట్ వేస్తున్నాను. టమాటో ముక్కలు కూడా వేసానండి. ఇవి కూడా మగ్గించుకుంటున్నాను. టమాటో ముక్కలు మగ్గాయి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను నేను. ఈ మసాలా చికెన్ అంతా పట్టిస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నానండి. దీన్నంతా కలుపుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది అయిపోవచ్చిందండి. దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇది వేసి కూడా బాగా కలుపుకుందాము. ఈజీ, సింపుల్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు చివరిన కొత్తిమీర చల్లుకొని, తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. కరివేపాకు కూడా చాలా బాగుంటుందండి. ఇవి వేసుకుంటున్నాను. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెల్లూరు స్పెషల్ చికెన్ కర్రీ. ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.